నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్త హరిచర్ను టవల్తో గొంతు నులిమి హత్య చేసింది. మృతదేహాన్ని బాత్రూంలో పడేసి మూర్ఛరోగంతో చనిపోయాడని బంధువులను నమ్మించింది. ఆ వెంటనే అంత్యక్రియలు జరిపించింది. దుబాయ్లో ఉన్న హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి చేరుకుని తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మృతిపై అనుమానం వచ్చి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నాగలక్ష్మి ఆమె ప్రియుడు మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్త హరిచరణ్ను టవల్తో గొంతు నులిమి హత్య చేసింది. మృతదేహాన్ని బాత్రూంలో పడేసి మూర్ఛరోగంతో చనిపోయాడని బంధువులకు నమ్మించింది. ఆ వెంటనే అంత్యక్రియలు జరిపించింది. దుబాయ్లో ఉన్న తన కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి చేరుకుని తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మృతిపై అనుమానం వచ్చి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నాగలక్ష్మి ఆమె ప్రియుడు మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.